శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటన కేవలం ప్రచార ఆర్భాటం తప్ప జిల్లాకు వచ్చి కొత్త వరాలు ఏమీ లేవన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. మడ్డువలస నేరేడి బ్యారేజీలపై పెద్ద మాటలు చెప్తున్న చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో నిర్మించిన మూలపేట పోర్టు, ఉద్దానం, కిడ్నీ సెంటర్ వంటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రంగులు వేసుకుంటోందని ఎద్దేవా చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చిన సీఎం వైసీపీపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు ధర్మాన కృష్ణదాస్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ముఖ్యమంత్రి వస్తే సాధారణంగా జిల్లాలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు సహజంగానే మా ఆశలు తీరుతాయి, మా కోరికలు నెరవేరుతాయి, మాకున్న కష్టాలు తీరుతాయని చెప్పి సహజంగానే ఆలోచిస్తారు. అయితే నిన్న ఆయన కేవలం ఆర్భాటం ప్రచారం తప్ప రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, మరి పేద ప్రజలకు కానీ ఎవరికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు రావడం వలన ప్రయోజనకరమైనటువంటి విషయం ఏది జరగలేదన్నది స్పష్టంగా నేను అర్థమైంది. నా పర్యటన ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారో నాకైతే ఏం అర్థం కాల. మరి ఈ ప్రాంత ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, కానీ అభివృద్ధిలో మాత్రం వెనకబడిపోయారని ఆయనే చెప్తున్నారు. ఎందుకు వెనకబడిపోయినారు? సుదీర్ఘకాలం మీరే పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఇప్పటికైనా మీ కలారా మీరు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో జరిగిన నష్టాన్ని మీరు చూస్తున్నారు కనుక ప్రధాన అవసరాలు ఇప్పటికైనా మీరు తీర్చాలని, ఈ జిల్లా అభివృద్ధి బాటలో ఇది కూడా నడిచే విధంగా ప్రయత్నం చేయాలని, మీరు చేయలేకపోతే మా నాయకుడు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారం రావడం ఖాయం. మా జిల్లాని, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని వినయపూర్వక అభ్యర్థిస్తాం.